పగలకొట్టివా? చాలా స్వీట్ గా ఉంది డాడీ. స్వీట్ గానే ఉంటుందమ్మా. వెళ్దామండి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏదైనా ఆటంకం జరిగి ఉంటుందా? ఇబ్బంది పడలేదు కదా? అదేంటి కుడికన్ను ఇప్పుడు ఎదురుతోందేంటి? ఆడవాళ్ళకి కుడికన్ను, మగవాళ్ళకి ఎడంకన్ను అదరడం మంచిది కాదంటారే. అంటే ఏదన్నా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఏంటో అది నెల తప్పిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. భగవంతుడా, భయపడుతూ బతకాల్సి వస్తుంది. అందరినీ చల్లగా కాపాడు తండ్రి. ఏంటి పెద్దమ్మ గారు, ఏమైంది? ఏదో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? ఏం లేదు బాబు, ధరణి ఆదిత్య గుడికి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నాను. గుడికేగా వెళ్ళింది, కాస్త వెనక ముందు వస్తారులే. దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకేమన్నా గుడి కొత్త ఊరు కొత్త? వచ్చేస్తారులేండి. మీరు లోపలికి రండి. గేట్ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా ఏంటి? అది కాదులే బాబు. మరి దేనికండి అంత టెన్షన్? వాళ్ళ గుడికి బయలుదేరే ముందు అపశకునం జరిగింది. దాని తోడు నా కొడుకుని ఒకటే అదురుతోంది. నాకు చాలా భయంగా ఉంది బాబు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని నా అనుమానం. చూడండి, పెద్దతనం, నరాల్లో బలహీనత వల్ల మీకు కుడికన్ను అదిరుండొచ్చు. దానికి శకునానికి ముడిపెట్టి ఏదో జరుగుతుందని భయపడడం మీ చాదస్తం అండి. ఇంకా ఈ రోజుల్లో అపశకునాలు అదరటాలు ఏంటండి? మేము ఆ రోజుల వాళ్ళవేగా, మా నమ్మకాలు మావి. ఈ శకునాలు ఎన్నో రుజువు అవడం నా అనుభవంలోనే ఉంది. నువ్వు వెళ్ళు, వాళ్ళొచ్చాక నేను వస్తానులే. వాళ్ళని కంటితో చూస్తే గాని నా మనసు తృప్తి పడదు. మీరు అనుకున్నట్టు వాళ్ళకేం జరగదు. ఊరికే టెన్షన్ పడడం ఈ వయసులో మంచిది కాదు. అనవసరంగా కోరి బీపీ తెచ్చుకోకండి. అన్నిటికీ ఇలా కంగారు పడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సర్లే బాబు, నువ్వు వెళ్ళు. నా బాధ నాది, నాకేం కాదు. నువ్వు వెళ్ళు. మీ కంగారు చూస్తూ నా దారిని నేను వెళ్ళడానికి కూడా నాకు కాలు ఎలా వస్తాయి చెప్పండి? సర్లేండి, నేను కూడా ఇక్కడే ఉంటానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.